అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే గాయస్ మన వినాయకుని దగ్గర మళ్ళీ ఒకసారి వచ్చేసినాం ఈవినింగ్ అప్డేట్ కవర్ చేయడానికి. మనకైతే మొత్తం పడతా అయితే చేసారు, కవర్ అనేది మొత్తం తీసేసారు అనమాట. చూసుకోండి, జూమ్ కొట్టయితే మొత్తం చూపిస్తాం. మన వినాయకుడు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి, పైన అయితే 5 పడగల పాముతోని, కింద అయితే మనకు 3 ఫేసెస్. మనకు మెయిన్ ఫేస్ అయితే ఇక్కడ చూసుకోండి, ఇదైతే మెయిన్ ఫేస్ అనమాట. మొత్తం మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డేకి సంబంధించిన మొత్తం మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. చూసుకోండి, మన లడ్డు హ్యాండ్, మన ఆశీర్వాద్ ఇచ్చే హ్యాండ్ చూసుకోండి, లుంగితో పాటు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది మన వినాయకుడి దగ్గర. చూసుకోండి, ఒకసారి దగ్గరికి వెళ్ళైతే చూపిస్తా అందరికీ. పైన పోనీ ట్రై చేస్తా, అయితే కుదిరితే పోదాం, లేకుంటే లేదు నడని చూద్దాం. చలో చూసుకున్నట్లయితే మనకు వర్క్ వచ్చేసి పైన మనకు లడ్డు హ్యాండ్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నాం మన వర్కర్స్. మనకు చెన్నై నుంచి వచ్చిన మనకు టీం అయితే చేస్తున్నారు అన్నమాట. మొత్తం మట్టి హ్యాండ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సెకండ్ ఇయర్కి సంబంధించిన వర్క్ ఇంకా బాకీ ఉంది. దీనికి కూడా సెకండ్ ఇయర్కి సంబంధించిన వర్క్ అయితే బాకీ ఉంది. చూసుకోండి, అక్కడైతే కూర్చొని అయితే మొత్తం ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. మనకు ఆయుధాలకు సంబంధించిన గ్రంథం పట్టుకున్నది అన్నిటికైతే మనకు ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఫాస్ట్ అయితే నడుస్తుంది. ఇక సండే కదా, ఈరోజు సండే కాబట్టి మస్తు మంది అయితే విజిట్ అవుతారో చూసుకోండి. ఈ విధంగా అయితే మస్తు మంది అయితే ఇక్కడ వచ్చి మన వినాయకుడికి అయితే చూస్తారు అన్నమాట. దర్శనం అయితే ఇప్పటి నుంచి చేసుకుంటారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాం. బ్యాక్ సైడ్ అయితే మనకు గ్లోబ్కి సంబంధించిన వర్క్స్, ఇంకా మనకు బ్యాక్ సైడ్ కొండలకి సంబంధించిన వర్క్స్ అయితే నడిచినాయంట. అది ఏందో ఒకసారి అయితే చూపిస్తా. వినాయకుడు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఫేస్ అయితే రివీల్ అయింది కదా, అందరైతే ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అందరూ చలో చూద్దాం. గైస్ మన జోగారావు అన్న వాళ్ళ టీం అయితే 10 మెంబర్స్ అయితే ఇక్కడ వచ్చేసారు. మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసారు అనమాట. అవుట్పుట్ అయితే తీస్తారు. మొత్తం మనకు ఇసుక ఇంకా ఇంకా మట్టి క్లే మట్టితోనైతే మిక్స్ చేసి చేస్తారనమాట. ఈ విధంగా అయితే ఉన్నారు. మొత్తం అయితే సెకండ్ ఇయర్కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. వరి గడ్డి ఇంకా వరి పొట్టుతోనైతే చేస్తారనమాట. ఇక రెగ్యులర్గా మీకు చూసి ఉంటారు, స్టార్టింగ్లో అదే వర్క్ అయితే చేస్తారు. రౌండ్ షేప్ చేసుకొని అయితే సైడ్కి అయితే ఉంచేసుకుంటారు అనమాట. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. పాదాల దగ్గర చూసుకున్నట్లయితే జాలి కొడుతున్నారు అనమాట. జాలీకి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మొత్తం ఈ సైడ్కి అయితే జాలి కొట్టేసుకుంటారు. మార్నింగ్ కంప్లీట్లో చెప్పే ఉంటాం మీకు, జాలి అయితే కొడతారని. ఇక ఇప్పుడైతే జాలి కొడుతున్నారు అనమాట. బ్యాక్ సైడ్ ఒకసారి కొండలు అయితే చూపిస్తాను అడండి. చూసుకోండి, ఈ విధంగా అయితే మొత్తం కొండలు అయితే చేసేసారు, జాలి కొట్టేసారు అనమాట. జాలి అయితే కొట్టేసిన తర్వాత మనకు గ్లోబ్కి సంబంధించిన వర్క్ కూడా నడిచింది అనమాట. చూడండి, గ్లోబ్కి కూడా మొత్తం జాలి అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అక్కడ అది రౌండ్ షేప్లో అయితే చేసుకుంటారు కదా, అదైతే మనకు క్లేతోనైతే మొత్తం ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయితే చేస్తారనమాట. మనకు కొండలు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చూసుకోండి, ఈ విధంగా అయితే కొండలు అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు వినాయకుని లడ్డు హ్యాండ్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి, అదైతే లడ్డు హ్యాండ్ అన్నమాట. లడ్డూకి అయితే ఇక సెకండ్ ఇయర్కి సంబంధించిన వర్క్ స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయినాక అయితే అది కూడా చూపిస్తాను మీకు. ఇక ఒకసారి పైనకి వెళ్ళినాక అయితే ట్రై చేస్తా, కలిసి అయితే ఓకే, లేకుంటే లేదు. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. మొత్తం ఫినిషింగ్ అయితే ఈరోజు నైట్ దాకా అయితే మొత్తం రౌండ్ షేప్లో అయితే జాలి కొట్టేస్తారన్నమాట.